హలో గైస్, వెల్కమ్ టు మై బ్యాడ్ వ్లాగ్. యాక్చువల్లీ 3 months ముందు బుక్ చేసుకొని 4 hours ముందు స్టార్ట్ అయ్యి జస్ట్ 15 minutes లేట్ అయినందుకు నాకు 5 hours బుక్ అవ్వడింది ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు చాలా బాగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటూ పాటలు పాడుతూ నా బేబీకి ఆడిపిస్తూ తినిపిస్తూ చాలా 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 బాగా వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఒకటే అనుకున్నాను, కొద్దిగా ఎంజాయ్ చేద్దాం బికాస్ చాలా డేస్ ఉంది హైదరాబాద్ వెళ్ళక అండ్ ఐఎమ్ మిస్సింగ్ ఇట్ అ లాట్. కొద్దిగా ఏదో ఒక మాల్ తిరిగేసి మా మమ్మీకి చూపెట్టి వస్తాం అని అనుకున్నాను. బట్ అనుకున్నట్టు అసలు జరగలేదు. హాస్పిటల్ వెళ్ళాక చాలా రష్ ఉండే, అయినా నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. జస్ట్ 15 minutes లేట్ వచ్చాను. 1:15కి అపాయింట్మెంట్ అయితే 1:30కి ఏమో వచ్చాను. దానికోసం ఆమె నిన్న అసలు రిపోర్ట్ చేశానన్న సంగతి మర్చిపోయి ఆమె నన్ను 5కి పిలిచింది. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే లోపలికి వస్తూ బయటకు వస్తూ ఈ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ అని చెప్పడం కాదు కానీ ఫ్రస్ట్రేషన్ తో చూస్తూ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒక్కరం ఉంటే ఎంతసేపు అయినా వెయిట్ చేయగలం, బట్ బేబీ ఉంది కదా. అలా అపాయింట్మెంట్ అయిపోయాక డాక్టర్ కి చూపెట్టుకున్నాక మనం అయితే బయటకు వచ్చి ఏదైనా తిందామనేసి వచ్చాను. బట్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు కనుక అప్పటికి నాకు హెడ్ ఏక్, వామిటింగ్స్ అండ్ ఫెయింట్ అయిపోయాను. సో ప్లేట్స్ కూడా ఎంటీ. మనం తినట్లేదని వాళ్ళని వద్దనలేం కదా. నా ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రం తినవేసమన్నాను. అలా బ్యాడ్ డే అయిన నా బ్లాగ్ ఎన్నో ఎన్నో చేద్దాం అనుకున్నాను, బట్ ఏమి చేయకుండా వెళ్ళిపోతున్నాను. నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. చాలా బాగా అనిపించింది. బట్ లక్కీ భాస్కర్ లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నా లైఫ్ లో కొన్ని అవర్స్ నాకు ఇష్టం లేకుండా జరిగింది, దానికే బాధపడదామా అనేసి ఆ డైలాగ్ ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్క స్మైల్ తో వెళ్ళిపోతున్నాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తింటే కామెంట్ చేయండి. బాయ్.